హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెనిలా జాబ్ నోటిఫై యూట్యూబ్ ఛానల్. సో మనకైతే సూపర్ న్యూస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇండియన్ రైల్వేస్ నుంచి ఆర్ఆర్బి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో నోటిఫికేషన్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్, సిఎన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 2024లో అయితే సో మనకు మ్యాప్ కూడా ఇచ్చేసారు. ఈ జోన్స్లో అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సికింద్రాబాద్, భువనేశ్వర్, కోల్కతా, మీరు ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏ లొకేషన్లో జాబ్ కావాలంటే ఆ లొకేషన్లో జోన్ వైజ్లో అప్లై చేసుకోవచ్చు. సో మనం కింద కొంచెం స్క్రోల్ చేసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ ఫ్రెండ్స్, ఇది పోస్ట్ అయితే. ఇంకా మనకి ఎన్టీపీసీ, మళ్ళీ రైల్వే ఆర్పిఎఫ్ అయితే నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది, ఇంకా రాలేదు. వస్తే అయితే నేను నెక్స్ట్ నోటిఫికేషన్లో చెప్తాను. ప్రస్తుతానికి అయితే అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ట్రైన్ డ్రైవర్ ఫ్రెండ్స్, ఈ పోస్ట్ అయితే మనకి వచ్చినాయి. సో మనం కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మనకు 21/2024 అంటే రేపటి నుంచి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే రేపటి నుంచి అయితే ఓపెన్ అవుతాయి. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 19/2/2024 నైట్ 12 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మోడిఫికేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవాలంటే 20/2/2024 నుంచి 29 ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే ఒకవేళ మిస్టేక్స్ ఏమన్నా అప్లికేషన్ ఫామ్లో ఇచ్చి ఉంటే మీరు మళ్ళీ మోడిఫై అనేది చేసుకోవచ్చు. లింక్ అనేది వాళ్ళు తర్వాత ఇస్తారు. కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం పోస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, 5696 పోస్ట్. ఏజ్ వచ్చేసరికి 18 to 30 years. మెడికల్ స్టాండర్డ్స్ A1. ఇనీషియల్ పే వచ్చేసరికి 19,900 ఫ్రెండ్స్. ఇది మొత్తం బేసిక్ పే ఫ్రెండ్స్. మీకు మొత్తం కలుపుకొని ఒక 50-60 లొకేషన్ జోన్ వైజ్ని బట్టి మీ శాలరీ అనేది 70 వస్తుంది ఫ్రెండ్స్. కొన్నిసార్లు 1 lakh కూడా కొన్ని జోన్స్లో అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అంటే మీకు సెలెక్ట్ అయిన లొకేషన్ బట్టి ఇస్తారు. ఇనిషియల్ పే అంటే జస్ట్ బేసిక్ పే ఫ్రెండ్స్. 19,000 అయితే కాదు, మీకు అలవెన్సెస్, హెచ్ఆర్వే, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ అన్ని, డిఆర్ఎస్ అలవెన్స్ అన్నీ కలుపుకొని అయితే మీకు అరౌండ్ 50,000 అయితే మీకు వస్తాయి. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ నేమ్ అయితే ఫ్రెండ్స్ లెవెల్ 2. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చారు కదా, ఆర్ఆర్బీ వైజ్ అండ్ రైల్వే జోన్ వైజ్ డీటెయిల్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ గివెన్ ఇన్ అనెక్స్డ్ బిలో. మనకి ఎందుకు వెళ్తే చూసుకుందాం. సో ఇదైతే ఫ్రెండ్స్ రేపటి నుంచి అయితే మనకి అప్లికేషన్ ఫామ్స్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో మనం కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్కి వెళ్ళినట్టయితే చూసుకుందాం. ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ఎట్ ది సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్, ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది పోస్ట్ ఆన్ ఆర్ బిఫోర్ ది క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ అప్లికేషన్ అగేన్స్ట్ ది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ అంటే మీరు డిగ్రీ లాస్ట్ ఇయర్లో అలా ఉంటారు కదా, ఇక్కడ ఇచ్చేసారు ఆల్రెడీ. టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఇక్కడైతే మీరు రిజల్ట్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం మీరైతే ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్. అదైతే చెక్ చేసుకొని మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటే చాలు. అండ్ అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ ఫ్రెండ్స్. ఇదైతే ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే కాదు ఫ్రెండ్స్. మనకి సైట్లో ఆన్లైన్ అనేది అప్లై చేసుకోవచ్చు. కొంచెం మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మెడికల్ ఫిట్నెస్, ఏజ్ సెలెక్షన్. ఓకే, ఎస్, క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. సో మీరైతే ఒక మొబైల్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఈ రిక్రూట్మెంట్ అయ్యేదాకైతే అదే ఉంచుకోండి ఫ్రెండ్స్. అలాగే మెయిల్ ఐడి కూడా. అండ్ కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మొబైల్ నెంబర్. ఓకే, మోడిఫికేషన్ అయితే కుదరదు ఫ్రెండ్స్. ఫిబ్రవరి 29 తర్వాత అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఉండదు. సో మీరు ఫస్ట్ టైమే అసలు మోడిఫికేషన్లోకి వెళ్ళకుండానే ఫస్ట్ టైమే మీరు జాగ్రత్తగా అన్ని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే అసలు మోడిఫికేషన్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో CBT 1, CBT 2, CBT 3 అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నాయి, 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్. CBT 1లో అయితే 1/3 ఫ్రెండ్స్. ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి ఒక రైట్ ఆన్సర్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అలాగే బ్యాండ్ ఐటమ్స్. ఓకే, జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, కాల్ లెటర్ అయితే తర్వాత వస్తుంది. ఓకే, ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 1.5 ఇచ్చారు కదా. క్యాండిడేట్స్ హూ సబ్మిట్ మోర్ దాన్ 1 అప్లికేషన్ against this central employment notification will be summarily rejected and will be debarred from all future examinations of RRB and railway recruitment cell. ఇక్కడైతే చూసుకోండి, మీరు మీ పేరు మీద ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకొని ఒకసారి ఎగ్జామ్ రాయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు 2 అప్లికేషన్ ఫిల్ చేసుకొని 2 సార్లు ఎగ్జామ్ రాసుకుంటే మాత్రం ఇక్కడ డీబార్ అయితే చేస్తారు. అలాగే ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ కూడా మీకు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక్కసారి
రాయండి ఫ్రెండ్స్. ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఒక్కసారి మాత్రం రాయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మోడిఫై అనేది చేసుకునే ఆప్షన్ కూడా వాళ్ళు ఇచ్చారు. అండ్ అలాగే candidates who have been dismissed from service by the central government of India or state government or PSU or any other government organizations are not eligible and should not apply. ఎవరన్నా ఒకవేళ డిబార్ కానీ డిస్మిస్ కానీ అయి ఉంటే, సెంట్రల్ కానీ స్టేట్ కానీ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ అయి ఉంటే వాళ్ళైతే అప్లికేషన్ ఫామ్స్ అనేది ఫిల్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఓకే, సిగ్నేచర్ అనేది మీరు కర్సివ్ రైటింగ్లోనే రాయండి ఫ్రెండ్స్ అప్లోడ్ చేసేటప్పుడు. సో నేను మీకు అప్పుడు ఒకవేళ ఫ్రీ టైం ఉంటే మాత్రం అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా నేను మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. క్యాపిటల్ లెటర్స్లో కొంతమంది సిగ్నేచర్ ఇచ్చి పెడతారు ఫ్రెండ్స్ కొంతమంది అప్లికేషన్ ఫామ్, అందుకే కొన్ని రిజెక్ట్ అవుతూ ఉంటాయి అప్లికేషన్ ఫామ్స్. అలా రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే సిగ్నేచర్ అనేది కర్సివ్ రైటింగ్లో ఉండాలి, స్ప్లిట్ లెటర్స్లో మాత్రం ఉండకూడదు. అదే డిస్జాయింట్ అంటే ఇక్కడ ఇచ్చారు కదా డిస్జాయింట్ లెటర్స్ అని, అది. సో ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇదిగోండి మీకు మొత్తం CBT 1 ఉంటుంది. ఒకవేళ CBT 1లో క్వాలిఫై అయితే CBT 2 ఉంటుంది. CBT 2 కూడా క్వాలిఫై అయితే CBAT అని ఉంది కదా, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, అది పాస్ అయితే ఇంకా మీకు డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మీకు జాబ్ అలొకేషన్ లెటర్ అనేది ఇస్తారు, మీరు ఆ జోన్లో వర్క్ అయితే చేసుకోవచ్చు. సో 5000+ వేకెన్సీస్ ఫ్రెండ్స్, మీరైతే మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే గవర్నమెంట్ రైల్వేస్లో వర్క్ చేయాలని ఇష్టంగా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకుని ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్. అండ్ కొంచెం మనం ఇంపార్టెంట్ పాయింట్స్ కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ రాసుకోవడానికి మీకు వేరే స్టేట్కి కానీ ఏదైనా అప్లై చేసుకుంటే మీకు ట్రైన్ పాస్ కూడా మీకు ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎగ్జామ్ దూరంలో కనుక మీకు సెంటర్ పడితే మీకు అక్కడ నుంచి ఇక్కడికి ఏదైనా దగ్గర మీ ఇంటి దగ్గరలో ఏదైనా రైల్వే స్టేషన్ ఉంటే ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీ హాల్ టికెట్ వస్తుంది కదా, హాల్ టికెట్ తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో సబ్మిట్ చేస్తే మీరు వాళ్ళు మీకు ఫ్రీగా అనేది రైల్వే టికెట్ అనేది ఇస్తారు, రైల్వే పాస్. సో మీకు టీసీ కానీ పాస్ చూపిస్తే మిమ్మల్ని రైల్వేలో కూడా రైల్వే ట్రైన్లో కూడా మీకు ఫ్రీ జర్నీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ, ఫ్రీ స్లీపర్ క్లాస్ అనమాట. స్లీపర్ క్లాస్ అయితే మీకు అలాట్ చేస్తారు ఫ్రెండ్స్. పాస్ అడ్మిసిబుల్ టు SC and SC క్యాండిడేట్స్ ఆన్ రిక్వెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో విల్ బి ప్రొవైడెడ్ విత్ దేర్ e-call లెటర్ ఫర్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్. While booking a train reservation and travelling, the original SC/ST community certificate must be shown to authorized railway staff concerned for verification. Community certificate అయితే చూపించాల్సి ఉంటుంది. Any misuse of this free travel facility shall lead to rejection of candidature at any stage of the selection process. Okay, right. కొంచెం మనం కిందకి వెళ్ళినట్లయితే RRB reserves the right to change, modify, add or delete any terms and conditions of recruitment under the CEN. అంటే కొంచెం దీని అర్థం ఏంటంటే కొంచెం ఎగ్జామ్స్ ఒక పలానా డేట్ ఇస్తారు కదా ఫ్రెండ్స్, ఆ డేట్లో జరగవచ్చు జరగకపోవచ్చు, అంటే వాళ్ళు కొంచెం ఏదైనా మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకుంటే తర్వాత కూడా కండక్ట్ చేయొచ్చు, ఫాస్ట్గా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, అంతకుమించి ఏమీ లేదు. ఇది కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఒకవేళ RRBలో మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్కి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే 10 AM to 5 AM లోపు ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇచ్చారు కదా ఈమెయిల్ ఐడి rrbhelp@csc.gov.in, దానికైతే మీరు మెయిల్ చేయొచ్చు, మీ రిక్వెస్ట్ని అయితే పంపించవచ్చు, వాళ్ళైతే మీకు రెస్పాండ్ అయ్యి టెక్నికల్ ఇష్యూ అనేది రెక్టిఫై అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు 9592001188. మీకు ఏమన్నా ఒకవేళ సబ్మిషన్లో కొంచెం ప్రాబ్లమ్గా ఉంది ఆన్లైన్లో అంటే ఈ మెయిల్కి కానీ ఫోన్కి కానీ మీరు కనెక్ట్ అయ్యి వెరిఫై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం మీకు ఇష్యూ అయితే ఏముండదు 99%. సో మీరు దీని గురించి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, RRB shall not be responsible if candidate are not able to submit their online application within the last date for any reason whatsoever. సో దీన్ని నేను చెప్తా ఉంటాను ఫ్రెండ్స్, దీని అర్థం ఏంటంటే లాస్ట్ డేట్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకుందామని ఉంటారు, సర్వర్స్ అన్నీ బిజీగా ఉంటాయి, ఫుల్ ట్రాఫిక్లో ఉంటాయి అప్పుడంతా, సో అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు. సో అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక వారం ముందే మీరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, ఫ్రీగా ఆన్లైన్ సబ్మిషన్ అనేది అయిపోతుంది. సో లాస్ట్ డేస్లో ఒక 2-3 days ముందు చేసుకున్నట్లు ఉంటే కొంచెం సర్వర్ బిజీ వల్ల మీ కొంచెం లోడింగ్ అయితే స్లోగా ఉంటుంది, సో ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ముందుగానే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో వేకెన్సీస్
సో ప్లీజ్ నోట్ దట్ దీస్ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ది రిక్రూట్మెంట్. సో ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్ 5,000 వేకెన్సీస్, దీనికి తగ్గొచ్చు పెరగచ్చు. తర్వాత నాకు చెప్పారు కదా టర్మ్స్ అండ్ కండిషన్లో ఇక్కడ ఇదిగోండి ఆర్ఆర్బీ రైట్స్ టు రిజర్వ్ మాడిఫై అండ్ డిలీట్ ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో దాని అర్థం ఇది. సో పెరగచ్చు లేదా తగ్గొచ్చు జాబ్స్ అనేవి. సో ఫిజికల్ ఫిట్నెస్ ఓకే, ఏవన్ ఫిజికలీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ టెస్ట్ కనుక మీరు ఓకే అనుకుంటే ఒకసారి డాక్టర్ చేత ఒకసారి చెకప్ అయితే చేసుకోండి. ఇదైతే కంపల్సరీ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ట్రైన్ నడపాలి కాబట్టి మీ వెనక చాలామంది ఉంటారు బోగీల్లో. సో వాళ్ళందరినీ కాపాడాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఈ విజన్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అప్పుడే మీరు ఆ ట్రైన్లో ఉన్న కొన్ని వందల మందిని అయితే మీరు కాపాడగలుగుతారు. సో డిస్టెంట్ విజన్ 6/6, 6/6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ మస్ట్ నాట్ యాక్సెప్ట్ +2D. నియర్ విజన్ వచ్చేసరికి 0.6, 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనోకులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెసోపిక్ విజన్. సో క్లియర్గా ఉండేటట్టు అయితే మీరు చూసుకోండి, ఎందుకంటే అన్ని CBT1 కానీ CBT2 కానీ ఎగ్జామ్స్ కండక్ట్ అయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది కదా, మెడికల్ టెస్ట్లో ఇవి అనేది మీకు చెక్ చేస్తారు డాక్టర్స్ అనేవి. డాక్టర్స్ కూడా హై లెవెల్ డాక్టర్స్ ఉంటారు ఫ్రెండ్స్, అందరూ గవర్నమెంట్ డాక్టర్సే. సో రిపోర్ట్స్ అయితే చాలా పక్కాగా టెస్టింగ్ అనేది చేస్తారు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, 6/6 అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని. సో చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, కొంచెం కిందకి వెళ్ళినట్లయితే candidates must specifically note that the post of ALP has stringent medical standards. సో చెక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో సిటిజన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే మీరైతే ఖచ్చితంగా ఇండియాలో పుట్టి ఉండాలి ఫ్రెండ్స్. సో సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ సిటిజన్ ఆఫ్ నేపాల్ ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ ఆర్ టిబెటియన్ రిఫ్యూజీ హూ కేమ్ ఓవర్ టు ఇండియా. సో అయితే పక్కగా ఉండాలి అయితే ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 ఇయర్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 ఇయర్స్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ రూల్స్ ప్రకారంగా మీకు SC/STకి అయితే 5 years, OBCకి అయితే 3 years, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 3 ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ ఏజ్ 6 years. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే OBC NCL నాన్ క్రీమీ లేయర్ అయితే 6 years. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ SC/ST అంటే 8 years. సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఒకవేళ మీకు 30 years కంటే ప్లస్ ఉంటే మాత్రం ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీకు ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి, ఇవైతే మీరు చక్కగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ డేట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. UR అండ్ EWS అయితే 2/7/1994 నుంచి అయితే ఎవరైతే బాగున్నాయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే OBC వాళ్ళు 02/07/1991 ఏజ్ రిలాక్సేషన్తో పాటు యాడ్ చేసి అయితే ఇక్కడ ఇచ్చారు. SC/ST అయితే 2/7/1989 అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 2006 అసలు లోవర్ ఏజ్ లిమిట్, డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసుకోవచ్చు. సో మనం కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మళ్ళీ పాయింట్ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. దోస్ అవైటింగ్ రిజల్ట్స్ ఫర్ దేర్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, డిగ్రీ వాళ్ళు, లాస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రిజల్ట్స్ కోసం చెక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒకవేళ రిజల్ట్ రాకపోతే మాత్రం ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి, వాటికైతే మీరు రిజల్ట్స్ వచ్చి ఉంటాయి కాబట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ ఫీజు అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీజు అయితే 500 ఫర్ ఆల్ క్యాండిడేట్స్ హూ బిలాంగింగ్ టు షెల్ బి ఆల్ క్యాండిడేట్స్ ఫ్రెండ్స్. ఒకవేళ SC/ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ అందరు అమ్మాయిలు కానీ, SC/STలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, STలో ఎక్స్ సర్వీస్ మెన్ కానీ అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ, ఫీమేల్ ఆల్ గర్ల్స్ ఎవరైనా సరే 250 ఫ్రెండ్స్. ట్రాన్స్జెండర్స్ ఎవరికైనా సరే 250. ఒకవేళ మళ్ళీ 250 అనేది రిఫండ్ అవుతాయి ఫ్రెండ్స్. తర్వాత ఒకవేళ మీరు CBT1కి అటెండ్ అయిన తర్వాత 250 అనేది మీకు రిఫండ్ అనేది అవుతాయి, మీ బ్యాంక్ అకౌంట్లో అనేది మళ్ళీ వేసేస్తారు ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఏంటంటే
ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే కంపల్సరీ ఎగ్జామ్ రాయాలి, అప్పుడే మనకి డబ్బులు అనేవి మళ్ళీ మన అకౌంట్లో పడతాయి. అండ్ అలాగే కొంచెం మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్లో మీరైతే పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మైనారిటీస్ ఓకే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఓకే, రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇదిగోండి ఫ్రెండ్స్. CBT1 IFSC కోడ్, అకౌంట్ హోల్డర్ నేమ్, బ్యాంక్ అయిన ఇచ్చేస్తే మీకు అనేది మీ డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి. సో అలాగే వర్టికల్ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో కొంచెం కిందకి వెళ్ళినట్లయితే EWS ఓకే, హారిజాంటల్ రిజర్వేషన్ ఇవైతే చూసుకోండి ఫ్రెండ్స్. EWSకి అయితే చాలా ఇంపార్టెంట్, వీళ్ళకి కూడా రిజర్వేషన్ ఉంటుంది. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ who are not covered under the scheme of reservation and whose family income is below 8 lakh. సో మనం కొంచెం కిందకి వెళ్తే హారిజాంటల్ రిజర్వేషన్ ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో చెక్ చేసుకోవచ్చు. మీరు క్లీన్గా పాస్ చేసుకుని అయితే చూసుకోవచ్చు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉంటే. కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఎవరైనా జాబ్ చేసుకుంటూ ఈ జాబ్లోకి రావాలనుకుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఆర్గనైజేషన్లో మీరు తీసుకుంటే మంచిది. ఓకే, రిక్రూట్మెంట్ ప్రాసెస్ నేను చెప్పాను కదా, CBT1, CBT2, CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవి ఉంటాయి. మొత్తం 5 స్టేజెస్ ఫ్రెండ్స్ మొత్తం ఎగ్జామినేషన్కి. CBT1 పాస్ అయితే CBT2, CBT2 పాస్ అయితే CBAT, అది కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా మీకు మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతే, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అండ్ ఓకే ఫస్ట్ అలాగే ప్యాటర్న్ 1 CBT1 ఎగ్జామ్ వచ్చేసరికి 60 minutes అంటే 1 hour ఉంటుంది ఫ్రెండ్స్. సో క్వశ్చన్స్ వచ్చేసరికి 75 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 75 ఉంటాయి 1 మార్క్ అన్నిటికీ. సో 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండదు, చూసుకొని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదైతే మినిమం పాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఇదైతే కట్ ఆఫ్ అయితే కాదు ఫ్రెండ్స్, కట్ ఆఫ్ అయితే 75కి వాళ్ళు నార్మలైజేషన్ చేసి మొత్తం 100కి అయితే తీస్తారు ఫ్రెండ్స్. ఆ 100కి కట్ ఆఫ్ అనేది వాళ్ళు పెడతారు. ఆ కట్ ఆఫ్ అనేది మనం రీచ్ అయితే మనం CBT2కి అయితే మనం ఎలిజిబుల్. సో సిలబస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది CBT2 మ్యాథమెటిక్స్ మీరు చూసుకోవచ్చు, బాడ్ మార్క్స్, డెసిమల్స్ మీరైతే పాస్ చేసుకొని ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, మెంటల్ ఎబిలిటీ అయితే అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్స్ ఎక్సెట్రా ఇవన్నీ మీరు పాస్ చేసుకుని అయితే ఈ సిలబస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఈ 4 పార్ట్స్లో నుంచి మీకైతే 75 మార్క్స్కి అయితే అడగడం జరుగుతుంది. ఒకవేళ అది పాస్ అయితే CBT2లో అయితే మీకు పార్ట్ A పార్ట్ B 2 ఉంటాయి. టోటల్ 2 hours ఉంటుంది, 2 hours and 30 minutes ఉంటుంది. అలాగే క్వశ్చన్స్ మొత్తం కలుపుకొని 175 ఉంటుంది. ఇంకోండి 90 minutes వచ్చేసరికి 100 questions అటెంప్ట్ చేయాలి. పార్ట్ Bలో 75 questions ఉంటాయి, 60 minutes ఉంటాయి. కొంచెం కోర్ సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్ ఇవైతే. సో ఇవైతే చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు సిలబస్ కూడా ఇచ్చారు, మ్యాథమెటిక్స్ ఏమేమి ఉంటాయి, నెంబర్ సిస్టమ్స్, బాడ్ మౌస్, డెసిమల్స్, అలాగే LCM, HCF, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ ఉంటాయి, స్క్వేర్ రూట్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో పార్ట్ B వచ్చేసరికి ఇవ్వండి ఫ్రెండ్స్. పార్ట్ B వచ్చేసరికి మీకు క్వాలిఫికేషన్ వైజ్ గ్రూపింగ్ ఆఫ్ ట్రేడ్స్ అంటే మీ ట్రేడ్స్కి సంబంధించిన బట్టి ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అయితే ఇవి వస్తాయి. సో మీకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ కానీ ఇవి వస్తాయి. సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే ఇవి హీట్ ఇంజిన్స్, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్, మెకానిక్ ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సో ఒకవేళ ఈ ఎగ్జామ్ కూడా అయిపోతే CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇక్కడైతే మీకు 1:8 రేషియోలో తీస్తాడు అందరు క్యాండిడేట్స్ని. ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ ప్రొడ్యూస్ దేర్ విజన్ సర్టిఫికేట్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఇది నాకు చెప్పాను కదా, మీకు మెడికల్ స్టాండర్డ్స్ అన్ని పర్ఫెక్ట్గా చూసుకోండి. సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తే చెక్ అనేది వాళ్ళు చేస్తారు. సో ఇక్కడైతే మీకు బ్యాటరీస్ టెస్ట్లో అంటే మీకు బ్యాటరీస్ వైజ్లో ఉంటాయి క్వశ్చన్స్ అనేవి, ఆ బ్యాటరీస్ అనేది మీరు కంప్లీట్ అనేది చేసుకోవాలి ఈ టెస్ట్లో. ఇక్కడ సైకాలజీ టెస్ట్ ఫ్రెండ్స్, ఇది సింపుల్గా చెప్పాలంటే. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 42, మినిమం T స్కోర్ ఆఫ్ 42 మార్క్స్ ఇక్కడ. సో ఇదైతే చూసుకోండి ఫ్రెండ్స్. మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు ఫ్రెండ్స్.
సో ఒకవేళ మీరు దీంట్లో కనుక క్వాలిఫై అయితే మీకు అనేది ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా మీ దగ్గర ఎటు సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. మీరు ఏ కాలేజెస్లో పాస్ అయ్యారా లేదా అనేది వాళ్ళైతే వెరిఫై అనేది చేస్తారు. మీకు అనేది అలాట్మెంట్ అయితే మీకు ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. మీరైతే ఇంకా జాబ్లోకి అనేది వెళ్ళిపోవచ్చు. ఇంకా ట్రైనింగ్ అనేది మీకు ఉంటుంది తర్వాత. సో మీరైతే వెళ్ళిపోవచ్చు. సో హౌ టు అప్లై అప్లికేషన్ ఫామ్ అనేది ఇది ఎలా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకవేళ నాకు ఫ్రీ టైం ఉంటే మాత్రం నేను మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో నేనైతే నీట్గా మీకు నెక్స్ట్ నా వీడియోతో అయితే నేను మీకు చెప్తాను. సో ఈ లోపు అయితే మీరు సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ అయితే మీరైతే మాత్రం నీట్గా ఒక ఫార్మాట్లో అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఒక సిగ్నేచర్ అయితే 30 to 70 KB, ఇది SC ST అయితే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే PDF 50 KBలో, అండ్ అలాగే ఫోటోగ్రాఫ్ అయితే 30 to 70 KB అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. సో అప్లోడ్ చేయడానికి అయితే మీకు అప్లికేషన్ ఫామ్లో యూస్ఫుల్గా ఉంటాయి. సో ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. సో కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి అహ్మదాబాద్, భువనేశ్వర్, పాట్నా, ప్రయాగ్రాజ్ అంటే ఉత్తరప్రదేశ్, చెన్నై, భోపాల్, బెంగళూరు, రాంచీ, ముంబై, మహారాష్ట్ర, ఈ జోన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇది వెబ్సైట్స్ ఫ్రెండ్స్. మీరు ఏ సైట్లో మీరు ఏ జోన్లో అప్లై చేసుకున్నారో వాటికి సంబంధించిన సైట్స్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. సో మొబైల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్, ఈమెయిల్ ఐడి మస్ట్ అండ్ షుడ్, అండ్ కొంచెం కిందకి వెళ్తే ఆన్లైన్ మీడియం ఎగ్జామినేషన్. ఓకే. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. CBT1, CBT2 విల్ బీ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్. సో మీకు అస్సామీస్లో కానీ, బెంగాలీ కానీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ లాంగ్వేజ్లో సిస్టమ్ అనేది రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రీగా. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఓకే, అప్లికేషన్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ ఓకే. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ 250 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్స్కి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫోటో, సిగ్నేచర్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఓకే. ఈ కాల్ లెటర్ మీకు హాల్ టికెట్ అయితే వస్తుంది, తర్వాత చెప్తాను. ఓకే. ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ ఓకే. SC ST వాళ్ళకైతే ఫ్రీ ట్రావెల్, ఒరిజినల్ ప్రిస్క్రైబ్డ్ ప్రూఫ్ ఓకే. స్లీపర్ క్లాస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. పేషెంట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఓకే. మీ సర్టిఫికేట్స్ అయితే జాగ్రత్తగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ డిగ్రీస్ కానీ, 10th కానీ, ఇంటర్ కానీ మీ దగ్గర అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే. రైల్వే జోన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. రైల్వే జోన్స్, ఈ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, ఇవైతే జోన్స్. జనరల్ జస్ట్ అబ్రివేషన్స్ ఇవన్నీ ఓకే. రైట్. అసిస్టెంట్ లోగో పైలట్ పోస్ట్, పే స్కేల్ చెప్పుకున్నాము. ఓకే. ఎస్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ మంత్ వచ్చేసరికి అసలు జోన్ వైజ్ వేకెన్సీస్ ఫ్రెండ్స్. అసలు ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీరు ఏ జోన్లో అయినా అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ బెంగళూరులో ఒకవేళ మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే ఇదిగోండి ఫ్రెండ్స్, SWR సౌత్ వెస్ట్ రీజియన్. SWR అంటే అన్రిజర్వ్డ్ అయితే 186 పోస్ట్ ఉన్నాయి. SCకి అయితే 72 పోస్ట్, STకి అయితే 35, OBCకి అయితే 127, EWSకి అయితే 53. సో టోటల్ చూసుకున్నట్లయితే 473 పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మనకి సపరేట్గా అయితే 47 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్. టోటల్ అహ్మదాబాద్ అయితే 238 పోస్ట్ ఉన్నాయి టోటల్గా. అజ్మీర్కి అయితే 228, భోపాల్కి అయితే 219, భువనేశ్వర్కి అయితే 280, బిలాస్పూర్కి అయితే 124 ఫర్ CR రీజన్, SCCRకి అయితే 1192 ఫ్రెండ్స్. నాకు తెలిసి 1192 అనేది నాకు తెలిసి అన్ని జోన్స్లో కంటే హయ్యెస్ట్ అనుకుంటున్నా ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఈ 1192 ప్లస్ 124 అంటే బిలాస్పూర్ రీజన్లో నాకు తెలిసి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ జోన్లో. చండీగఢ్లో అయితే 66, చెన్నైలో 148 ఉన్నాయి ఫ్రెండ్స్. చెన్నై 148 చూసుకోండి ఫ్రెండ్స్. పాస్ చేసుకుని అయితే మీరు అనేది ఇక్కడ చక్కగా మీరు ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోవచ్చు. ముంబైలో 26, 110, 411, జస్ట్ 400 100 500 540 ప్లస్ వేకెన్సీస్ అయితే ముంబైలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్ అలాగే ప్రయాగ్రాజ్. ఒకవేళ సికింద్రాబాద్కి అప్లై చేసుకుంటే ఇది ఫ్రెండ్స్ 199, ఒక 559 పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 5, 6, 700 ప్లస్ పోస్ట్ అయితే సికింద్రాబాద్లో అయితే ఉన్నాయి. సో తిరువనంతపురం వచ్చేసరికి 70 ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫార్మాట్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ SC ST ఇవన్నీ లాస్ట్లో ఫ్రెండ్స్. ఇవి ఒకవేళ మీకు క్వాలిఫై అయితే మీరు మీ
క్యాస్ట్ సంబంధించి మీకు అక్కడ మీ ఏరియాలో మీకు విఆర్ఓ దగ్గరికి కానీ వెళ్ళినట్టయితే సైన్ అయితే స్టాంప్ అయితే ఇస్తారు. మీరు తర్వాత రైల్వే బోర్డుకి అయితే సబ్మిట్ చేస్తే మీ అలొకేషన్ అనేది మీ లెటర్ అనేది జాయినింగ్ లెటర్ అనేది ఇస్తారు. సో ఇవి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం నోటిఫికేషన్స్ గురించి అయితే ఇవే ఫ్రెండ్స్. ఎస్ మ్యాక్సిమం నోటిఫికేషన్ గురించి అయితే బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అయితే ఇది ఫ్రెండ్స్. సో రేపటి నుంచి అయితే అప్లికేషన్ ఫామ్స్ అయితే మీరు ఫిలప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్. సో అందరూ చాలా సంవత్సరాలుగా కోచింగ్ తీసుకుంటూ కానీ లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ కానీ చేస్తూ ఉంటారు. సో బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దు. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.